డిఎస్సి 2025 అక్రమాలపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ సోదాలంటూ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాలపై సోదాలు రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ భయపడ్డారని, అందుకే దృష్టి మళ్లింపు రాజకీయాలకు తెరతీశారని రాచమల్లు మండిపడ్డారు. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగినాయనేది సుస్పష్టంగా తేటతెల్లమైపోయింది. గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ, డిఎస్సి ఎగ్జామ్లో పాల్గొన్నటువంటి నిరుద్యోగ యువత కానీ ఏవైతే విమర్శిస్తూ ఉన్నారో, ఏ అయితే అనుమానాలను వ్యక్తపరుస్తూ వచ్చినారో, అనుమానాలు నిజమని చెప్పడానికి ఆధారాలు చూపిస్తూ వచ్చినారో, వాటన్నిటినీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ బై పాయింట్ ఒక్కొక్క అంశాన్ని విడమరిచి అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినాడు. చివరిగా ఆయన ప్రశ్న ఒకటే, మీరు తప్పు చేయకపోతే డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి 372 ఉద్యోగాలలో మీరు అవినీతికి పాల్పడలేదు, అక్రమాలు చేయలేదు, మీకు సంబంధించిన మనుషులు 14-15 లక్షల రూపాయలకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకోలేదు అని మీకు ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు సిద్ధమా? ఒకవేళ నా హయాంలో 2019-24 కాలంలో ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ను మేము నిర్వహించినాము, వాటి మీద మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది ఇది రెండిటికీ సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వండి, నేను నీకు సవాల్ విసురుతాను తండ్రి కొడుకులకు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి. మరి మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఎవరైతే డిఎస్సిలో అన్యాయానికి గురైనారో, ఎవరైతే ఈ అక్రమాలకు బలి అయిపోయినారో వారి తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మీకు అభ్యంతరం ఏంది? ఇప్పుడు రెండిటిపైన సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశించమను, నాటి ఏపీపీఎస్ పైన, నేటి డిఎస్సి పైన రెండిటిపైన సిబిఐ విచారణ చేస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తుంది, నిరుద్యోగులైనటువంటి యువతకు మేలు జరుగుతుంది. దానికి పలకరు, దానికి పలకరు. నేను హౌస్లో అయినా సరే, హౌస్ బయట అయినా సరే విచారణకు సంసిద్ధమని చెప్పి లోకేష్ మేకపోతు గాంభీర్యపు మాటలను ప్రదర్శిస్తాడే తప్ప, ఇక ఆయన వాళ్ళ తండ్రి గారు అయితే నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, రాలే అధ్యక్ష వాళ్ళు 11 మంది వచ్చి ఉంటే నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, పేపర్లన్నీ వాళ్ళకి ఇచ్చి ఎండగట్టిందను అంటున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఎండగట్టడం వద్దు, ఆరబెట్టడం వద్దులే స్వామి, నువ్వు సిబిఐ విచారణకు ఆదేశం వేయి. నీకే వాళ్ళు ఊరగాయ పెడతారు, ఎండబెట్టేది వద్దు, ఆరబెట్టేది వద్దు, ఊరగాయ పెడతారు నిన్ను, నీ ప్రభుత్వానికి మట్టగా. మేకపోతు గాంభీర్యపు మాటలు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ఉదాహరణ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది నాకు. నాడు వైఎస్ఆర్ తన కుమారుని పైన ఒక హత్యకు సంబంధించి, పరిటాల రవి హత్యకు సంబంధించి ఆరోపణ చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉంటూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తన కుమారులపైనే సిబిఐ విచారణకు ఆదేశించినారు. సిబిఐ విచారణ జరిగింది. ఈరోజు ఆ తండ్రికి తగ్గ తనయుడుగా నా పాలనలో జరిగినటువంటి ఏపీపీఎస్సి పైన సిబిఐ విచారణ చేయండి అంటున్నాడు. నాడు తండ్రి మాట్లాడినాడు, నేడు కుమారుడు మాట్లాడుతున్నాడు. ఇది తండ్రికి తగ్గ తనయుడు అంటారు. ఇదే సామెత మీకు వర్తిస్తుంది, అబ్బా కొడుకులకు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి. కాకపోతే ఆడ నిజాయితీ, ధైర్యము, నిబద్ధత ఉంది, మీ దగ్గర అది కాదు. కొడుకేమో 4 అబద్ధాలు చెప్తాడు లోకేష్ గారు, దొరికిపోతాడు. తండ్రి ఏమో 8 అబద్ధాలు చెప్తాడు, దొరకకుండా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈడ కూడా తండ్రికి తగ్గ తనయులే, ఇద్దరు ఒకే మూసలోంచి వచ్చినట్టే ఉండారు, చిన్న వ్యత్యాసం ఉంది. ఆయన అబద్ధం చెప్పి దొరుకుతాడు కుమారుడు, తండ్రి అబద్ధం చెప్పకుండా దొరకకుండా ప్రయత్నం చేస్తాడు. భారతంలో చెప్పినట్టు అశ్వత్థామ హత కుంజరహ అంటే
అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని ధర్మరాజు చెప్పడం. కానీ అది చెబితే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయడు కాబట్టి కుమారుడు చనిపోయినప్పుడు చెప్పాలా కాబట్టి కుమారుడు చనిపోయినట్టు చెప్పాలా కాబట్టి అశ్వత్థామ అని తన కుమారుని పేరు బిగ్గరగా అరిసి కుంజరహ అంటే ఏనుగు, ఏనుగని అశ్వత్థామ, ఏనుగని నామధేయం కలిగిన అశ్వత్థామ మరణించినాడు, అశ్వత్థామని నామధేయం కలిగిన ఏనుగు మరణించింది అనే చెప్పడాన్ని నెమ్మదిగా చెప్తాడు కుంజరహ అని ధర్మరాజు. ఇట్టటోడు ఈయన ఎవరు? నారావారు చంద్రబాబు నాయుడు. లోకేష్ బాబు ఏమో అబద్ధం చెప్పి దొరుకుతున్నాడు, ఇలా దొరకకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే, అంతకుమించి పెద్ద వ్యత్యాసం అయితే లేదు. ఎంత అన్యాయానికి ఒడిగట్టినారు ఈ డిఎస్సీలు అంటే ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఏ ఉద్యోగాలు అయితే ఉన్నాయో అవి డిఎస్సి పరీక్ష రాయకుండానే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగాలు ఇస్తారంట. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో ఉండే 372 ఉద్యోగాలకు 372 మంది ఎవరే కానీ లేకుంటే మిగతా ఎంతమంది అయినా సరే స్పోర్ట్స్లో పాల్గొనే వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే చాలంట, డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదంట. ఇది అసలుకు రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వ్యవహారంలో. దీనికి ప్రత్యేకంగా మళ్ళీ జీవో ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47. ఈ 4 ఏం చెప్తాది, 47 ఏం చెప్తాది అంటే కనుక స్పోర్ట్స్ కోటాలో ఇవ్వబడిన ఉద్యోగాలకు డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఇంతకంటే అవినీతి ఉందే? ఎక్కడైనా స్పోర్ట్స్ కోట అయినా, మిలిటరీ కోట అయినా, లేకుంటే బీసీ కోట అయినా, ఎస్సీ కోట అయినా, ఏ కోటా ఉన్నా కూడా ఆ కోటా కలిగిన వాళ్ళు పరీక్షను తప్పనిసరిగా ఎదుర్కోవాలా. ప్రాథమికమైనటువంటి ఆ పరీక్షను ఎదుర్కోవాల్సిందే, డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందే. ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు వచ్చిన మార్కుల ప్రకారం ఈ కోటా కలిగిన వానికి ఇన్ని ఉద్యోగాలు అన్నప్పుడు ఆ రాసిన వాళ్ళలో ఇన్ని మార్కులు యాడ్ అవుతాయనో, లేకుంటే స్పోర్ట్స్ కోటానే ఒక పద్ధతి ఉంటుంది. పరీక్ష రాయకుండా సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఇస్తామంటే దీనికి జీవో నెంబర్ 4 తీసుకొచ్చినారు, జీవో నెంబర్ 47 తెచ్చినారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ప్రజలారా, అవి నియామకం చేసినారు. వాళ్ళకి కావాల్సిన 372 మందిని డబ్బులకు అమ్ముకున్నారు. అంగట్లో సరుకు అమ్మినట్టు ఉపాధ్యాయ ఉద్యోగాలు అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత ఆశ్చర్యకరం ఏం తెలుసునా, మళ్ళా జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 56 ఈ 3 తీసుకొచ్చినారు. ఈ 3 జీవోలు తెచ్చి ఒక 2 రోజుల క్రితమో నెల క్రితమో తీసుకొచ్చినటువంటి 447 జీవోలు ఉన్నాయి కదా పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చేది, ఆ జీవోలు రద్దు చేసినారు. అంటే డోర్లు ఓపెన్ చేసేదానికి ఒక జీవో, మళ్ళీ ఇంకా వేరే వాడు రాకుండా ఆ డోర్లో క్లోజ్ చేసేదానికి మళ్ళీ ఇంకొక జీవో. అంటే దాని ఆంతర్యం ఏంటంటే కనుక ఇక రాబోయే భవిష్యత్ కాలంలో ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ కావాలంటే పరీక్ష రాయాల్సిందేనంట. ఇప్పుడు మాత్రం లేదంట పరీక్ష. ఇది ఇంకా అవినీతి, అక్రమమా, అన్యాయమా కాదా? మళ్ళీ దీనికి తోడు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు చిన్నోని దగ్గర నుంచి మామూలు యూట్యూబ్లలో మాట్లాడే చిన్నోళ్ళు ఉంటారు. ఆ నెల్లూరులో గాయమ మాట్లాడుతుంటుంది పులిసీత అని, అట్లా వాళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళు నాలెడ్జ్ లెస్ అట్లటోళ్ళ దగ్గర నుంచి మంత్రుల వరకు తెలిసిన మూర్ఖులు, తెలియని మూర్ఖులు. తెలిసి కొంతమంది మూర్ఖులు కావాల్సిగా మాట్లాడుతున్నారు, తెలియని మూర్ఖులు కావాల్సిగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కానీ టీచర్ పోస్ట్ ఫిలప్ చేయలేదంట, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే 16,000 ఉద్యోగాలు చేసినారంట, అసలు డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఎప్పుడే కానీ ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్తున్నారు. చెప్తే కదా తెలిసిన మూర్ఖులు, తెలియని మూర్ఖులు మాట్లాడే మాటలు స్పష్టంగా చెప్తా ఉన్నాం. టీచర్ పోస్టుల యొక్క భర్తీ జగన్ ప్రభుత్వము 23,699 చేసింది వివిధ రకాల్లో. 1998లో మీరు డిఎస్సి వేస్తే మీరు సక్రమంగా జరపకపోతే మిగులుబడి ఉండబడిన కార్యక్రమానికి సంబంధించి 3,864 జగన్ ఫిలప్ చేసినాడు. 2008 డిఎస్సికి సంబంధించి 1,910 ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేసినాడు. 2014 మీ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పుకుంటున్నారో, మీరు 2014లో దగ్గరికి వచ్చిన తర్వాత, ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక డిఎస్సి పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8,926 నియామకాలు చేసినాడు. 2018 డిఎస్సికి సంబంధించి
7,254 చేసినాడు. 2018లో లిమిటెడ్ పోస్టెడ్స్ 24. ఎప్పుడు లాస్ట్ రెండు రోజులు 3 రోజులు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినాడు చూడి 24 ఉద్యోగాలు వాళ్ళకు కల్పించినాడు. 2019 స్పెషల్ డిఎస్సి 521, కేజీబీ రెగ్యులర్ పోస్టు 1200, మొత్తం కలిపితే 23,699 ఉద్యోగాలను, ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలను డిఎస్సి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కోరిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రజల దృష్టిని మరల్చేదాని కోసం ఈరోజు ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారి ఇంటిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సోదాలని చెప్పి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. ఇది ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు 100కు 100% డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఒక్కొక్క ఉద్యోగాన్ని, ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అంగట్లో సరుకులు అమ్మినట్టు 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చిట్ట చివరకు పిల్లలకు చదువు చెప్పే ఉద్యోగాలను కూడా మెరిట్ లిస్ట్ కాకుండా మనీ లిస్టు ప్రకారం డబ్బులు ఇచ్చిన వారికి అమ్ముకునే స్థితికి వచ్చినారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో పేదవారికి మేలు జరుగుతుందా? ఈ రాష్ట్రంలో విద్యకు అగ్రతాంబూలం ఇచ్చే స్థితిగతులు ఉన్నాయా? ఈరోజు డబ్బులు పెట్టుకొని ఉద్యోగాలు కొనుక్కునే వాళ్ళు ఐవార్లుగా చదువు చెప్తే పిల్లలకు చదువు వస్తుందా ప్రజలారా?